వెల్కమ్ టు అంకం న్యూస్. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పై నిందలు వేస్తే తగిన గుణపాఠం చెప్తామని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శంకర్ రెడ్డిలు హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామ రెడ్డి సంఘంలో విలేకరులతో మాట్లాడారు. 6 గ్యారంటీలు అమలు చేయలేక, ప్రజలకు జవాబు చెప్పలేక ఓటమి భయంతో వణుకుతున్న కాంగ్రెస్ నాయకులు తమపై నిందలు వేయడమేంటని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తామని, కాంగ్రెస్ నేతల బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. కళ్ళు దందాలు, మొరం, ఇసుక రవాణా చేసే నాయకులను వెంట పెట్టుకుని తిరుగుతున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ప్రజలు చీకొడతారని అన్నారు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. సెంట్రల్ గవర్నమెంట్ నిధుల కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని శంకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ఇందూరు మండల అధ్యక్షులు ఆనంద్, రూరల్ మండల అధ్యక్షులు అంకెల లక్ష్మణ్, నాయకులు బాలరాజు, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఒక రౌడీ లేక వర్తించి అతన్ని కుట్టడం జరిగింది. కుట్టిన దానికి నిలదీసి మేము దినేష్ అన్న గారు నేను ఊళ్ళో పోయి అవిసారి కలిసింది తప్పితే రౌడిజం ఏం చేయలేదు. రౌడిజం వాళ్ళు చేసిందో ఆ పాల గ్రామంలో నాకు చేసింది పిల్లవాడికి కూడా చెప్తారు. రౌడిజం వాళ్ళు చేస్తూ మాకు చెప్తున్నారు అభివృద్ధి అలా అభివృద్ధి ఎడగబడుతుంది, మొరాలు కొట్టాయి, గుట్టల కానీ కనబడుతుంది తప్పితే అనలేదు. మొరాలు తీస్తున్నారు గదే అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఎన్ని వస్తున్నాయి మేము చేసి చెప్తాం. మీకు కెపాసిటీ డబ్బుంటారండి, ఏడ పిలుస్తారు, అన్నసారి టెంపుల్కి వస్తారా, సారాంపూర్కి వస్తారా, మేము సవాల్ ఇస్తున్నాం రండి. కానీ రౌడిజం చేసేది మీరు ఇలా ఊళ్ళో బెదిరించి రౌడిజం చేస్తే మాత్రం ఊపుండేది లేదు. ఎవడో వచ్చి ఇక్కడ వేరే మనలో వచ్చి కొడితే ఊపుండేది లేదు. ఖబర్దార్ చెప్తున్నాం, ఇంకోసారి ఎవరిపైన చేస్తే ఏం చేయాలో మేము అది చేస్తాం అని చెప్తున్నాం సభాముఖంగా. మరియు మా దినేష్ అన్న మచ్చలేని నాయకుడు, అతని పేరు రౌడిజం అంటాడు, అనేటోళ్ళ క్యారెక్టర్ తెలుసు, వాళ్ళు ఎన్ని పార్టీలు మారినో తెలుసు. ఇప్పుడు నాయకులు నేను మాట్లాడిన వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో అలాగే గ్యారెంటీ లేదు. అటువంటి వాళ్ళు చెప్తే నమ్ముతారు ఎవరో పబ్లిక్. పార్టీలు మారే ముందు మీరు కెపాసిటీ తెలుసుకొని మాట్లాడని చెప్పి మనం చేసి మీరు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్తే అయ్యా నేను అర్హుణ్ణి, నాకు ఉచిత కరెంట్ వస్తలేని స్లిప్ చూపించాడు. ఇంకో వ్యక్తి అయ్యా మీరు మన సన్న బియ్యం ఇస్తామంటారు, అది తప్పు, అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్తే అసూయతోని మీ ఎమ్మెల్యే గారు అరే వాళ్ళ సంగతి ఏందో చూడుకోమంటే మీరు స్టేజ్ మీదకి వెళ్ళి పోయి ఆ పని చేయాల్సింది పోలీసు వాళ్ళు. మీరు స్టేజ్ మీదకి వెళ్ళి దిగి పోయి ఆ యువకులను కొడితే మా దినేష్ అన్న పోయి పరామర్శించడానికి పోతే మీరు అవాకులు చెవాకులు వెళ్తారా? ఏం అభివృద్ధి చేసిన బీజేపీని అడుగురు కదా, చెప్తాం రండి, చర్చకు రండి, పెట్టి చెప్తాం. ఏదైతే మీ ఇంటి ముంగట రోడ్డు బీజేపీ వేసింది, సెంట్రల్ గవర్నమెంట్ వేసింది, మీరు నైట్లో మీ ఇంటి ముంగట వెలిగే బల్బు బీజేపీ వేసింది, సెంట్రల్ గవర్నమెంట్ వేసింది. లాస్ట్కు నువ్వు నేను అందరం చనిపోతే శ్మశాన వాటికలు కట్టింది కూడా బీజేపీ యాదించుకొని మీరేదో అభివృద్ధి చేసామని చెప్తారు కదా. ఏం అభివృద్ధి చేశారు? గుట్టలు దోసుకపోవడం అభివృద్ధిగా, లేకుంటే ఇటుకే భక్తుల దగ్గర కమిషన్ తీసుకోవడం అభివృద్ధిగా? చెప్పండి మీ ఎమ్మెల్యే గారికి, ఇదే అభివృద్ధి. రండి అయ్యా, మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా, వాళ్ళ ఊళ్ళో ఏమేం చేశారు మీరు చెప్పండి కొద్దిగా. ఏం అభివృద్ధి చేశారు మీ ఎమ్మెల్యే? మాటకు మా ఎమ్మెల్యే దేవుడు అభివృద్ధి చేశాడు, మీరు అభివృద్ధి చేయలేదు. మీరు దోసుక తింటారు, గుట్టలు దోసుక తింటారు, ఇటుక బట్టలు కాడ దోసుక తింటారు, లాస్ట్ కళ్ళు బట్టలు కూడా సరిపోతలేవు. ఇవన్నీ జనాలు చూస్తారు. రాబోయే ఎలక్షన్లో మీ సంగతి చూస్తారు. మీరేదో ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినాం దాని విషయంలో కలర్ ఇది చేస్తుండు దినేష్ అన్న, ఏదో మైలేజ్ వేసుకోవడానికి చేస్తున్నారని చెప్తారు చూడు, తప్పు. మీ ప్రభుత్వము పైసలు దిక్కులేక ఎలక్షన్లు పెట్టకుంటే రావని ఆ ఎలక్షన్లకు ఇప్పుడు మా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయని పెట్టారు. అది జనాలందరూ చూస్తలేరా? కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇంకోసారి అవాకులు చవాకులు పెడితే మంచిగా ఉండదు. ఊళ్ళలో తిరగనీయం. మీరా మాకు నిధులు చెప్పేది? కూడకు పార్టీ తిరిగే నా కొడుకులు మీరు మాకు చెప్తారా? మీకు తెలియదా? ఏది సన్ఫ్లవర్ అంటే ఏంది? పొద్దుటూరు అట్లా తిరిగినట్టు మీరు తిరుగుతారు. ఎమ్మెల్యే గారికి తెలియదు. అయ్యా మీరు మోసం చేస్తారు, ఎమ్మెల్యే గారు మీ ఈ నాయకులు మీరు మోసం చేస్తారు. అలా మాటలు మీరు అలా మాటలు వినుకుంటా మీరు ఖరాబ్ చేసుకుంటారు మీ పేరు. మరి మీరు డబ్బులు తీసుకుంటున్నారా లేదా మేము అంటలేము, కానీ కోడైకి వస్తుంది, నియోజకవర్గం కోడైకి వస్తుంది. మీరు గుట్టలలో డబ్బులు తీసుకున్నారని, ఇటుకే బట్టీల దగ్గర డబ్బులు తీసుకున్నారని అది మేము అంటలేము, పత్రికలనే వస్తుందయ్యా. ఇటువంటి కార్యకర్తలను మీరు ఎంబడ పెట్టుకుంటే మీ పేరు ఇంకా ఖరాబ్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త ఉండి ఇటువంటితో మంచిగా ఉండగలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈ యొక్క
మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత మంగళవారం పాల్దా గ్రామంలో, రూరల్ మండలం పాల్దా గ్రామంలో మన రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి భూపతి రెడ్డి గారు వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి రావడం జరిగింది. వారు అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తుండగా అక్కడ భూపతి రెడ్డి గారు మేము సన్న బియ్యాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక యువకుడు మీరు ఎక్కడ ఇస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఈవెన్ స్లిప్తో సహా ఈరోజు కూడా మన కంట్రోల్ షాప్లోకి వెళ్తే స్లిప్ పైన కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ మాత్రము ఇంగిత జ్ఞానం లేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు అది తెలుసుకోకుండా అక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ఒక పౌరుడు అడగగానే ఆ పౌరుడి పైన దాడి చేయడము ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము ఖండిస్తున్నాము. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, ఈరోజు మీరు కొట్టడానికి మాత్రమే తయారయ్యారు, రౌడీయిజం చేయడానికి మాత్రమే తయారయ్యారు. ఇది మీ రౌడీయిజాన్ని మేము ఇక సహించలేము. గుర్తుపెట్టుకోండి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మేము అభివృద్ధిని మాత్రమే ప్రశ్నిస్తున్నాము. మీరు అభివృద్ధి చేసిన అంటున్నారు, ఎక్కడ అభివృద్ధి చేసినారు? నేను ఒక నాయకుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు, మా భూపతి రెడ్డి గారు డాక్టర్ వృత్తిలో చాలా మందికి ఉచిత వైద్యం చేస్తున్నారు అని చెప్పేసి. నేను ఈరోజు ప్రెస్ మీట్ ముఖంగా కరాఖండిగా చెప్తున్నాను, ఆ నాయకుడు మాట్లాడిన నాయకుడు చెప్తున్నాను, మీ భూపతి రెడ్డి గారు డాక్టర్ భూపతి రెడ్డి వృత్తిలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే వృత్తిలో కూడా ఎంతమందికి ఉచితంగా వైద్యం చేశారో మీరు లిఖితపూర్వకంగా మాకు ఇవ్వండి, మేము ఇలా అభినందిస్తాం. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఇలా అభివృద్ధి చేసినాం అంటారు. ఎక్కడ అభివృద్ధి చేశారు? విలీన గ్రామాలు, ఇన్ని రోజులు విలీన గ్రామాల్లో ఎక్కడ కూడా నిధులు లేవు. నిజామాబాద్ రూరల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి విలీన గ్రామాలన్నీ నిజామాబాద్ కార్పొరేషన్లో విలీనమైనవి. ఈ గ్రామాలకు ఇంతవరకు ఎలాంటి నిధులు ఇవ్వలేరు. ఈ వాళ్ళు మీరు అభివృద్ధి చేసినారు అంటున్నారా? ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? మొరాలు తవ్వుకుంటారా? గుట్టలు తవ్వుతారా? ఆఖరికి కళ్ళు బట్టీలు కూడా అన్ని మీయే. ఇక్కడ ఈ వీటిల్లో కూడా ఆఖరికి మీరు ఏది పెట్టినటువంటి వ్యవస్థలు అంటూ లేరు. ప్రతి ఒక్క దాంట్లో దౌర్జన్యము, గుండాయిజము ఇది మీకు వృత్తిగా మారిపోయింది. మీ రోజు డబుల్ బెడ్రూమ్లని ఇలా మీరు ఇందిరా మిల్లు అని పెడుతున్నారు. ఇందిరా మిల్లులలో కేంద్ర ప్రభుత్వం వాట ఎంత చెప్పండి? మీకు ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం బయట పెట్టండి. ఇలా మీరు వచ్చేసి రంగులు పూసేసి మేము ఇందిరా మిల్లు వేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. ఇందిరా మిల్ల ముగ్గులు వస్తున్నాము, ఇందిరా మిల్లు పెడుతున్నాము అని చెప్పేసి, ఇందిరమ్మ చీరలు ఇస్తున్నామని చెప్పేసి. బతుకమ్మ పండుగకి ఇవ్వలేరా? ఇందిరమ్మ బతుకమ్మ చీరలు ఇవ్వలేరు. మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు ఇందిరమ్మ చీరలు? ఎలక్షన్ స్టాండ్ కోసమా? స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఇస్తున్నా? మీకు ఎలా కాంగ్రెస్ నాయకులారా ప్రశ్నించండి. మీ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? మీరందరూ ఈరోజు ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు ఈరోజు మేము ప్రశ్నించినందుకు మా ఒక కార్యకర్త పైన దాడి చేస్తారా? మీరు ఏం చేస్తున్నారు? ఎటువైంది బీసీ రిజర్వేషన్? ఏం చేసిన బీసీ రిజర్వేషన్? ఎందుకు అడుగుతలేరు? కాంగ్రెస్ ఉన్నటువంటి బీసీ నాయకులు ఎందుకు అడుగుతలేరు? బీసీ రిజర్వేషన్ లేకుండానే ఈరోజు మీరు ఆ స్థానిక సంస్థల ఎలక్షన్ పోతున్నారు. ఎందుకు మాట్లాడట్లేదు? ఇవి మీకు తెలియదా? ప్రశ్నిస్తే ఈరోజు ప్రజలపైన దాడి చేస్తారా? ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, గుర్తుపెట్టుకోండి. అయ్యా భూపతి రెడ్డి గారు మీ పక్కనే ఉంటున్నారు, మీకే వెన్నుపోటు పొడుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నేను వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులను ఈరోజు మీరు ప్రోత్సహిస్తున్నారు. రౌడీజం చేసే నాయకులను భూపతి రెడ్డి గారు మీరు ప్రోత్సహిస్తున్నారు. ఇది ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళొకసారి జరిగితే మాత్రం ఖచ్చితంగా దానికి తగిన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ నాయకులు ఎవరు కూడా ఊరుకోరు. ఈ రోజు మా దినేష్ అన్న రౌడీజం చేస్తున్నారంటారా? ఎక్కడ చేశారు రౌడీజం ఇంతవరకు చేయలేదు. ఇప్పటికి కూడా ఓడిపోయిన దినేష్ అన్న ఇంకా ప్రజలనే ఉన్నాడు, ప్రజల కోసం సేవ చేస్తూనే ఉన్నాడు. మీరేం చేస్తున్నారు? ప్రజలకు ఏ బాధ ఉన్నా కానీ, ఏ రోడ్డు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ తన సొంత డబ్బులతో, ఎక్కడన్నా డ్యామేజ్ ఉంటే సొంత డబ్బులతో మురాలు వస్తున్నారు. చూసారా మీరు ఇంతవరకు? ఎవరన్నా ఎక్కడ నచ్చారా? ఎవరు రాలేరు. ఏం చేస్తున్నారు? ఎక్కడ పంచుకుంటున్నారు? మీరు డబ్బులు సంపాదించుకోవడానుకున్నారా? మీకు రాదు, మళ్ళీ రాజకీయం అంటూ రాదు. ఇదే లాస్ట్. కాబట్టి ఉన్న కాడికి దోసుకోవాలి, ఉన్న కాడికి దోసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. ఇదే నిర్ణయించుకున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, గుర్తుపెట్టుకోండి. సామాన్యమైనటువంటి పౌరుల మీద దాడి చేస్తే ఇది తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీన్ని మేము ఖచ్చితంగా బీజేపీ నాయకులందరం ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ధన్యవాదాలు. పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గౌరవ అసెంబ్లీ సభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు వారి యొక్క సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వేదికపై నుండి వివరిస్తుండగా పాల్ల గ్రామానికి చెందిన ఒక యువకుడు మరి మా గ్రామంలో నేను కూడా లబ్ధిదారునే, నాకు ఉచిత కరెంటు రావట్లేదని సభాముఖంగా అడగడం జరిగిందే తప్ప గొడవ పరంగా చేయలేదు. రెండో వ్యక్తి అలాగే భూపతి రెడ్డి గారు మేము సన్న బియ్యం ఇస్తున్నామని అక్కడ వేదిక పై నుండి ఆయన మాట్లాడుతుండగా, సార్ సన్న బియ్యం ఇచ్చేది
కేంద్రం కదా సార్ అని మరొక యువకుడు ప్రశ్నించడం జరిగిందే తప్ప ఆ యువకుడు కూడా గొడవ చేయడం జరగలేదు. అది అక్కడ పత్రికా మీడియా చూడడం జరిగింది, పోలీసు మిత్రులు చూడడం జరిగింది, అక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు కూడా చూశారు. కానీ ఈరోజు నిన్న ఈ యొక్క మండల కాంగ్రెస్ నాయకులు ఈ మండల ప్రెస్ మీడియా పెట్టి మరి అక్కడ బీజేపీ నాయకులే గొడవ సృష్టించినట్టు, మేము అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని నిన్న కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం జరిగింది. నేను వాళ్ళకు ఒకటే విషయం తెలియజేసుకుంటున్నా. ఫస్ట్ కాంగ్రెస్ నాయకులారా, బీజేపీ అంటే నియమ నిబద్ధత కలిగిన పార్టీ అని తెలుసుకోండి. ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ మాది. మా ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశ విదేశాల్లోనే కీర్తిస్తున్న మా యొక్క పాలనను చూసి మీరు ఈర్ష్య అసూయతో మమ్మలను రౌడీలుగా మీరు సూచించడం జరుగుతుంది. మరి ఒక ముఖ్య విషయము మా మిగతా మిత్రులు మాట్లాడేది ఉంది కాబట్టి నేను తక్కువ మాట్లాడదలుచుకున్నా. నిన్న ఒక నాయకుడు మా దినేష్ అన్న గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే మా దినేష్ అన్న లక్షణాలు అన్ని రౌడీ లక్షణాలు, ఆయన రాజకీయంగా ఎదిగే లక్షణాలు లేవని మాట్లాడడం జరిగింది. అన్నగారు, నేను మీకు ఒకటే విన్నవిస్తున్నా, మా దినేష్ అన్నగారు ప్రజల కోసం ఏదో చేయాలన్న తపనతోని అధికార టీఆర్ఎస్ పార్టీని వదులుకొని ఆయనకి ఎన్నో నామినేట్ పదవులు ఇస్తున్నా కానీ వదులుకొని ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశంతో మన యొక్క ప్రియతమ నాయకుడి నరేంద్ర మోడీ అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు ప్రతి గ్రామం తిరిగి అసెంబ్లీ సభ్యుడిగా నామినేషన్ వేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 50,000 చిలుకు ఓట్లు సంపాదించిన ఘనత మా దినేష్ అన్నది. అటువంటి మా దినేష్ అన్న గురించి మీరు మాట్లాడుతున్నైతే మాకు మీ గురించి ఏమనన్నా మాకు అర్థం కావట్లేదు. ముందు మీరు అన్నారు రౌడీయిజం చేస్తున్నామని. ఎవరి రౌడీయిజం చేసారో అది అందరికి తెలుసు. అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు కదా, సంక్షేమ పథకాల్లో ఇదే ప్రెస్ మీడియా ముందు మీడియా మిత్రుల ముందు నేను సభాముఖంగా తెలియజేస్తున్నా, మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి సిద్ధం. మరి ఈరోజు గ్రామంలో టీఆర్ఎస్ పాలనలో 9 సంవత్సరాలు, ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో 2 సంవత్సరాలలో మా కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీకి ఎన్ని వచ్చినాయి? మరి మీ గత 2 సంవత్సరాలలో మీ కాంగ్రెస్ ప్రభుత్వము గ్రామాలకు ఎన్ని నిధులు ఇచ్చినాయో మేము బేషరత్గా మీతోటి మేము ఈ యొక్క పత్రికా మీడియా ముఖంగానే మాట్లాడాలని అనుకుంటున్నాం. నిజంగా మీకు నియమ నిబద్ధత ఉంటే మాకు మేము విసిరిన ఈ యొక్క సవాల్ను స్వీకరించి మరి తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మరి ఇదే సభను ఉద్దేశించి మా అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.